దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఎలా విడిపిస్తున్నాడంటే మానవుల పాపం నుండి విడిపించటకు యేసు ప్రభు భూలోకంలో వచ్చాడు. అంతే కదా. లూకా సువార్త 19:10 ఏం చదువుతున్నాం? లోక పాపంలో విడిపించడానికి యేసు ప్రభు భూలోకంలో జన్మించాడు అనే సంగతి మనం చదువుకుంటున్నాం. లూకా సువార్త 19:10 మనకి కంఠస్థ వాక్యమే ఏముంది అక్కడ? 10 నశించిన దానిని వెతికి రక్షించటకు యేసు ప్రభు వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. నశించిన వాడు ఎవడు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడు నశించినవాడు. పాపముల చేత అపరాధముల చేత దేవుడితో సహవాసాన్ని కోల్పోయిన వాడు నశించిన వాడు. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించటకు యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి నమ్మి యేసు ప్రభువును వెంబడించాలి. నమ్మి యేసు ప్రభు చెప్పిన వాక్యములను అంగీకరించాలి. వాక్య ప్రకారం జీవిస్తే మనకు రక్షణ ఉంటుంది అనేది ఇక్కడ మనం చదువుకుంటాం. దేవుడు నరకం నుండి మనల్ని విడిపిస్తుంటాడు. నరకం నుండి దేవుడు మనల్ని విడిపిస్తుంటాడు. నరకం అనేది దేవుడు కలుగు చేయబోయే భయంకరమైన శిక్ష. నరకం అనేది ఎవరికి? అపవాదికి, అపవాది దూతలతో దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ విశ్వాస క్రైస్తవులకి దేవుడు ఏర్పాటు చేయడు. నరకం అనేది ఎవరికి ఏర్పాటు చేశాడు? అపవాదికి, అపవాది దూతలతో. అలాగే మత్తయి సువార్త 22 మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బ్రతకరో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా బ్రతకరో వారు ఎక్కడికి వెళ్తారు? నరకంలోకి వెళ్ళిపోతారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉండలేదో వారు అగ్ని గంధములతో మండు గుండంలో పాల్గొంటున్నారు. ప్రకటన గ్రంథం 21:8 ఏం జరుగుతున్నారు? పిరికివారులు, అహంకారులు, వేషధారులు, విగ్రహాధికారులు అందరూ ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధములతో మండు గుండంలో పాల్గొంటున్నారు. ప్రకటన గ్రంథం ఉందా? 21:8 ఉంది అన్నమాట. చదువుతున్నాను. పిరికివారులు, అవిశ్వాసులు. రెండవది ఉన్నారు. అవిశ్వాసులు అంటారు. అవిశ్వాసులను, అసహ్యులను, నరహత్తులను, వ్యభిచారులను, ఆత్మికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండంలో పాల్గొందుతారు. ఇది 2వ మరణము అని బైబిల్లో దాఖలు చేయబడి జరిగింది. కాబట్టి దేవుడికి విరోధంగా జీవిస్తే దేవుడు శిక్షిస్తాడు. దేవుడు శిక్షిస్తాడండి, ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుడికి విరోధంగా దేవుడిని ఆరాధన చేయకుండా, దేవుడి గ్రంథాన్ని పఠించకుండా, దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా మనం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకు దేవుడికి భయపడాలంటే దేవుడు భూమి ఆకాశం కలిగి చేస్తున్నాడు. దేవుడు నీకు నాకు శరీరం ఇచ్చాడు. దేవుడు నీకు నాకు ఆత్మనిచ్చాడు. అంతేనా? దేవుడు నీకు నాకు ఆత్మనిచ్చాడు. దేవుడు నీకు నాకు శరీరాన్ని ఇచ్చాడు. దేవుడు అడుగుతాడు, నువ్వేం చేశావు? నేను నా ప్రియ కుమారుని భూలోకంలో పంపాను, ఆయన నన్ను విశ్వాసం ఇచ్చావా అడుగుతాడు. కాబట్టి దేవుడిని వెంబడించడంలో మనం వెనక్కి తిరగకూడదు. దేవుడితో సహవాసం చేయడంలో మనం వెనక్కి తిరగకూడదు. ఇప్పుడు కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఎలా సహవాసం చేయాలా? ప్రార్థనతో. ఎలా సహవాసం చేయాలా? దేవుడితో ప్రార్థన ద్వారా, తర్వాత ఆరాధన ద్వారా, పాటలు, ఆత్మసంబంధమైన పాటల ద్వారా, ప్రభువుల కార్యక్రమం ద్వారా దేవుడితో సహవాసం చేయాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఇది బైబిల్లో చెప్పే సత్యం. కాబట్టి యేసు ప్రభువును వెంబడించడంలో, యేసు ప్రభు నామంలో సంఘముతో సహవాసం చేయాలి. సంఘంలో ఉండి సంఘముతో పరిశుద్ధులతో సహవాసం చేస్తే దేవుడితో సహవాసం చేయాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సంఘంతో, పరిశుద్ధులతో. ఇప్పుడు రాష్ట్ర 10:25 చదువుతున్నా ఏమని? సమాజంలో కూడుకునుట మానక ఆ సమయం సమీపించడం కొలది మరి ఎక్కువగా ఒకరికొకరు గుర్తుకోవాలని అంటారు. గుర్తుకోవాలి. అపోస్తలుల కార్యం 2:42 ఏం చదువుతున్నా? బాప్తిసం పొందిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విడిచి అందును, ప్రార్థన చేయడం ఎడతెగకుండా. అంటే
దేవునితో సహవాసం చేయొచ్చు. ఈ తగ్గిపోయిందంటే దేవునితో సహవాసము పెరిగిపోతుంది. మనం లోకంలో కలిసిపోకుండా పాపం చేయకుండా ఉంటారు. అది మనం చేస్తే చిన్న వ్యాఖ్య మనం కూర్చుంటున్నాం, మనం